1 నుంచి 10 వరకు చూసుకున్నాం. ఈరోజు 11. ఓకే, మనం 10 వరకు స్టోరీస్ అండి ఏవైతే ఉన్నాయో ప్రతిదాన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్టింగ్ లో ఎక్కడ ఎవరి దగ్గర స్టార్ట్ చేసుకున్నాం, దేవుడి దగ్గర స్టార్ట్ చేసుకొని ఎవరితో ముగించాం, ఏంటి అబ్రహాంతో ముగించాం. అబ్రహాం ఒక సంతానం నుంచి ముగించాం. ఇప్పుడు దాన్ని ఏంటి మధ్యలో 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి నేను ఒకటి క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను, మీకు 2 స్టోరీస్ ఉన్నాయి. ఏ స్టోరీ కావాలో ఆ స్టోరీ చెప్తాను, మీరే చెప్పండి. ఫస్ట్ ఇది మొదటి స్టోరీ వచ్చేసి క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను. దేవుడు మొత్తాన్ని అన్నింటినీ మంచిది 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 అని స్టార్ట్ చేసినప్పుడు అపవాది అంటే స్నేక్ మొదట్లో ఆదాన్ని అవ్వని ఫ్రూట్ తినమని చెప్పింది కదా ఒక పాము. ఆ పాము అంటే చెడ్డ పాము ఎలాగొచ్చింది, దేవుడు ఇది మంచిది మంచిది అన్నప్పుడు ఒక చెడ్డ పాము ఎలాగొచ్చింది, అది ఒక స్టోరీ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే మధ్యలో అబ్రహాంకి నోవాకి మధ్యలో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ పేరు వచ్చేసి ద గ్రేట్ బబులోన్. ఇది బబులోన్ అనమాట. ఈ బబులోన్ టవర్ అనమాట. ఇలాగ మనుషులు సృష్టించారు. ఇది దాని స్టోరీ అనమాట. ఇప్పుడు మీకు ఏ స్టోరీ కావాలి, బబులోన్ స్టోరీ కావాలా, స్నేక్ స్టోరీ కావాలా? బబులోన్ ఎవరు కావాలో చేయొద్దు. స్నేక్ స్టోరీ ఎవరు కావాలి? ఓకే, స్నేక్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, మన స్నేక్ స్టోరీ చెప్తాం. స్నేక్ స్టోరీ వచ్చేసి మనకి దేవుడు స్టార్టింగ్ లో ఎప్పుడైతే 6 days లో మొత్తం చెప్పాను కదా, అన్నింటినీ సృష్టించేశాడు అనమాట. 7th day తను ఏం చేశాడు, విశ్రాంతి దినం, దాన్ని హోలీగా చేశాడు అనమాట. ఇది విశ్రాంతి దినం, అంత మనుషులు సృష్టించాడు, మనుషులు జంతువులు అన్నింటినీ సృష్టించాడు. ఇది విశ్రాంతి దినం, దీన్ని పవిత్రంగా మీరు నన్ను పూజించడానికి మాత్రమే వాడాలి అనేసి దేవుడు ఇచ్చాడు అనమాట విశ్రాంతి దినం. దాని తర్వాత ఏం జరిగింది, దాని మధ్యలోనే ఈ అపవాది అనేవాడు తయారయ్యాడు. అపవాది అనేవాడు స్టార్టింగ్ నుంచి ఒక స్నేక్ కాదు, స్నేక్ లాంటి వాడు లేదా చెడ్డవాడు కాదనమాట. అతను వచ్చేసి హెవెన్ అంటే స్వర్గంలో ఒక పెద్ద ప్లేస్ లో ఉండే వ్యక్తి అనమాట. అప్పుడు స్నేక్ ఏంటంటే సాతాను అంటారు. సాతాను వచ్చేసి తనకి హెవెన్ అంటే స్వర్గంలో పేరు వచ్చేసి లూసిఫర్. తను వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏంజల్ అంట. ఆ ఏంజల్ పేరు వచ్చేసి సెరాఫిల్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది దేవుడి చీర అంట. ఆయన కూర్చునే చైర్, అవి చైర్స్ ఉన్నాయా, అలాగే ఒక గోల్డెన్ చైర్ దేవుడు కూర్చుని అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెరాఫిల్స్ ఉంటాయి. అంటే దేవుడు కుర్చీకి గార్డ్ చేస్తారు అనమాట. అంత పెద్ద పొజిషన్ అనమాట. ఎవరిది? సాతాను. అంత పెద్ద పొజిషన్ నుంచి స్నేహితుడిని తెలవచ్చాడో మనం తెలుసుకుంటాం. ఏం చేశాడు, నీట్గా అంత పెద్ద పొజిషన్ వచ్చినప్పుడు దేవుడు పని ఇచ్చాడు అనమాట. అంటే క్రియేషన్ లో కూడా తన చేతిలో చేశాను అనుకోండి. ఇది చేసినప్పుడు ఇందులో ఈ గుడ్డు దేవుడు ఇచ్చినా సరే ఇది తయారు చేసింది నేను, నాకు ధర్మం వచ్చేసింది అనమాట. నీ ఇంత బాగా ఏం చేశాను, నేను ఎందుకు దేవుడు అవ్వకూడదు అనేసి ఈ రా మెటీరియల్ ఏదైతే చెక్క, గమ్ము, ఇంకా పెయింట్ అవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ ఇంత నీట్గా తయారు చేసిన దీన్ని తయారు చేసింది నేనే, కానీ ఇంత నీట్గా దీన్ని తయారు చేసినందుకు నాకు ధర్మం వచ్చేసింది. ఇంత బాగా తయారు చేశాను, నేను ఎందుకు దేవుడు అవ్వకూడదు అనేసి దేవుడి దగ్గర దేవుడు మనుషులు తయారు చేసి నేను దీన్ని తయారు చేశాను. అలాగే నేను దేవుడు ఒక్కొక్కదాన్ని తయారు చేసి నేను కొన్ని తయారు చేశాను. అలా ధర్మం వచ్చేసింది అనమాట. ధర్మం వచ్చేసి ఏం చేశాడు, తనతో ధర్మం పెరిగి ఈవిల్ స్టార్ట్ అయిపోయింది. అంటే చెడ్డదనం తనలో స్టార్ట్ అయిపోయింది. దేవుడికి తెలుస్తుంది చెడ్డదనం ఉందని. దేవుడు ఏం చేశాడు, క్షమించాడు. అయినా సరే ఏం చేశాడు, తను ఒక్కడే దేవుడిని ఏం చేయలేడు కాబట్టి వంతాడు. అంటే ఒక రకంగా ఒక పిజ్జా తీసుకున్నాడు అనుకోండి. నేను పిజ్జా తీసుకుంటే ఒక 6 pieces ఉన్నాయి. 6 piecesలో 2 pieces వచ్చేసి తీసేసుకున్నాడు అనమాట. అంటే 1/3 ఏంజల్స్ ఎవరైతే దూతలు ఉన్నాయో ఆ దూతలు ప్రతి ఒక్కదాన్ని తన వైపు లాగేసుకుని దేవుడికి విరుద్ధంగా తీసుకెళ్ళాడు అనమాట. దేవుడికి విరుద్ధంగా తీసుకువెళ్ళి
యుద్ధంకి వెళ్ళాడు అనమాట దేవుడు. అంటే ఎవరైతే తనను తయారు చేశారో దగ్గరికి తీసుకొస్తాను అందరి, ఎవరైతే తనను తయారు చేశాడో తన దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు అనమాట. చూపిస్తాను. నీకు బాగానే ప్లేస్ అక్కడికి చూసావా చూపించండి ఎలాగ నిల్చున్నారని చూపించండి. ఎలాగా ఏం చేశాడు, 130 ఏంజెల్స్ మొత్తాన్ని తన వైపు లాగేసుకొని ఏం చేశాడు, దేవుడు అయిపోయాడు. దేవుడు వచ్చేసి ఏం చేశాడు, తన దగ్గర చాలా పవర్ఫుల్ ఏంజెల్స్ ఉన్నాయి. అంటే తిరిగి వచ్చేసి ఏంజెల్స్ లో అందరి దీంట్లో హయ్యర్ ర్యాంక్ అనమాట. వాళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి. మన క్లాస్ లో ఉంటాయి కదా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అలా. ఏం తెలుసు, దేవుడు తయారు చేసిన దూతలన్నింటిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరిది అంటే ఈ సాతాను. ఎవరైతే పవన్ ఉన్నాడో తనదైనా సరే దేవుడు ఏం చేశాడు, జస్ట్ ఒక గార్డియన్ మైకేల్ అనేసి ఆర్కేంజల్ అంటే తను మొత్తం ఏంటి దేవుడి దగ్గర ఉండే ఆర్మీ, ఏదైతే యుద్ధానికి వెళ్ళే ఆర్మీ ఉంటుందో ఆ ఆర్మీకి జనరల్ అనమాట. మొత్తం ఆర్మీ మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. అలాంటి వాడుతో దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఆ 130 ఏం చేసిన మొత్తాన్ని దేవుడి నుంచి పరుగులేటించాడు. వాళ్ళని పైనుంచి కిందకి పడేసాడు. అలా చూపిస్తాను మీ దగ్గరికి వస్తుంది. అలాగా కూర్చోవాలని చెప్పాను, నీకు ఏది చూపించండి, కూర్చోవాలని చెప్పాను, నీకు కూర్చో, నీ దగ్గర కదా, సరేనా? అలాగే అలాగే ఏంటి 130 ఏం చేసిన ఒక మైకి తీసుకున్నాడా, కత్తి పట్టుకున్నాడు మైకి అనమాట. తన దగ్గర నుంచి అందరినీ తనతోని తనకు ఒక ఆర్మీ ఇచ్చేసి వీళ్ళ ఆర్మీ ఏదైతే సాధారణ ఆర్మీ ఉందో తన ఆర్మీని వచ్చేసి ఏం చేశాడు, పరుగులెట్టించి బయటించి కిందకి పడేశాడు. పడేసినప్పుడు వాళ్ళు ఏంటి, కాలిపోయారు అన్నమాట. అలా కాలిపోతూ ఎర్రగా చర్మం, వాళ్ళ రెక్కలు కూడా మాడిపోయి అసలు వికృతంగా తయారయ్యారు. చాలా అగ్లీగా తయారైపోయారు, చాలా చండాలంగా తయారైపోయారు అనమాట. ఎందుకు అసలు మనకి తెలుసు కదా, చాలా అందంగా ఉంటుంది. ఏదైనా బాగా మీరు దేవతలాగా పొగుడతారు కదా ఎవరినైనా, కానీ దేవతలు అందరూ పొగలు అంటున్నారు, ఆడవాళ్ళు అంటారు దేవతలు. వీళ్ళందరికీ జనరల్ ఉన్నారు కదా, 10 ఒక జనరల్ ఉన్నాడు కదా, ఎవడాడు అపవాదం అనమాట. ఆడు కూడా పడిపోయాడు. ఆడు పడిపోయినప్పుడు ఏంటి, చాలా వికృతంగా చూసారా, అంత వికృతంగా తయారు, అంత అగ్నిగా తయారవుతుంది, చండాలంగా తయారైపోయాడు. పడిపోయాడు, అస్సలు చూడలేకపోతున్నాం, అలా తయారైపోతుంది. నువ్వు కూర్చొని చెప్పండి, నువ్వు తిన్న కూర్చొని నువ్వేపో చూపిస్తాను. ఎలాగేం జరిగింది, అంత చందాలంగా తయారైపోయి ఒక పెద్ద డ్రాగన్ టైప్ లో తయారయ్యాడు అనమాట. డ్రాగన్ లాగా తయారైపోయి ఏంటి మైకిల్ మీదకి వచ్చాడు. మైకిల్ ఏంటి జస్ట్ దేవా అంటున్నాడు అనమాట. అదే దేవుడిని వచ్చేసి హెల్ప్ అడిగాడు. దేవుడు జస్ట్ ఏమనలే, మైకిల్ అనగానే ఏమైంది, మైకిల్కి పవర్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లో ఉండేవాడికి జస్ట్ ఒక క్లాస్ మోనిటర్ అనుకోండి, తనకి అసలు హయ్యర్ అంటే ఆ ఫస్ట్ ర్యాంక్ వల్ల అసలు సంబంధం లేదు. అలాంటి ఓడితోని దేవుడు ఏం చేశాడు, పరుగులెట్టించేసి కింద పడేసి వికృతంగా తయారు చేయించాడు అనమాట. పడేయడం వల్ల ఏంటంటే చాలా చండాలంగా తయారైపోయాడు. మైకేల్ ఎవరైతే లూసిఫర్ ఉన్నాడు ఫస్ట్ చాలా అందంగా ఉంటాడు. ఏంజెల్స్ లో అందరికంటే పవర్ఫుల్, అందరికంటే అందరికంటే స్కిల్ఫుల్, ఏదైనా చేయదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి లెఫ్ట్ హ్యాండ్ టైప్ ఉండేవాడు. అంటే దేవుడు వ్యక్తి ఒక పని తనకి ఇచ్చేవాడు అనమాట.
ఏదైనా చేయాలంటే అంత స్కిల్ఫుల్ గా చేస్తాడు, అంత బాగా చేస్తాడు. అలాగే చేసినప్పుడు ఏమైంది, గర్వం వచ్చేసింది. ఆ గర్వం వల్ల ఏమైంది, కిందకి పడిపోయాడు. ఒక పెద్ద డ్రాగన్ లాగా తయారైపోయి ఏం చేశాడు, లూసిఫర్ మీదకి అటాక్ వెళ్ళాడు అనమాట. లూసిఫర్ వచ్చేసి దేవుడి మీదకి అటాక్ వెళ్ళాడు. అయినా సరే ఏమైంది, దేవుడి శక్తి ముందు ఎంత పెద్ద తను సృష్టించింది ఈ దూతలు అనేది దేవుడికి ఇచ్చాడు అనమాట. తన డొమైన్లో ఉండేది, తన డొమైన్లో ఉండేది కింద పడ్డాడు. శాంతించాడు కిందకి పడేసా కూడా దేవుడికి చాలా ఇష్టమైంది, చాలా విలువైంది. దేవుడికి ఇష్టమైనది ఎవరు? మనం. దేవుడికి చాలా ఇష్టమైనది ఎవరు? మన కోసం ఏం చేశాడు, తన శివుడు బలియాగం చేశాడు అనమాట. అంత ఇష్టం మనం అంటే దేవుడికి. అలాగే ఇష్టమైన ఏం చేశాడు, ఈ సాధన వచ్చేసి శివుడు ఆదామ దగ్గర సాధన వచ్చేసి కోమలాగా మారి ఏం చేశాడు, దేవుడు తినకూడదు అనే ఫ్రూట్ని తినిపించేలా చేశాడు. నీకు కనబడదు. అలాగే ఏం చేశాడు, తినకూడదు అనే ఫ్రూట్ని తినిపించాడు. తిను ఏం అవ్వదు, దేవుడు అలాగే చెప్తాడు, తింటే ఏం చచ్చిపోవు అనేసి తినిపించాడు. తిన్నప్పుడు వెంటనే చచ్చిపోయారా? చావలేదు. కానీ ఏమైంది, వాళ్ళకి దేవుడికి బాండ్ ఏదైతే ఉందో బ్రేక్ అయిపోయింది. దేవుడు ఒక కమాండ్ ఇచ్చాడు అనమాట, ఒక ఆదేశాన్ని ఉల్లంఘించాడు. కమాండ్ ఏదైతే ఆ కమాండ్ ఉల్లంఘించాడు, రూల్స్ బ్రేక్ చేశాడు. తిన్నాడు, దేవుడి దగ్గర నుంచి పారిపోయారు. సిగ్గుతో వాళ్ళు చూసుకున్నారు. తెలివితేటలు వచ్చాయి. అంటే తెలివితేటలు దేవుడు ఇవ్వడానికి కదా ఇచ్చాడు. ఇప్పుడు ఒక గార్డెన్, ఆ గార్డెన్ లో అన్ని పెట్టేసి అక్కడ 2 చెట్లు పెట్టాడు. 2 చెట్లు దేవుడు బయట పెట్టచ్చు కదా, నేను 2 అక్కడే పెట్టేసాడు. ఆ రెండిట్లో ఒకదాన్ని తినద్దు, ఇంకోదాన్ని మీకు నెక్స్ట్ అలాగే 2 చెట్లు పెట్టేసి 2 చెట్లు తినద్దని చెప్పాడు. కానీ ఒక చెట్టు ఇంకో చెట్టు తినద్దు. కానీ 2 చెట్లు ఏం చేశాడు దేవుడు, అదే గార్డెన్ లో అంటే ఏం చేస్తాడు దేవుడు, టెస్ట్ చేస్తాడు అన్నమాట. అలా ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఈ కథతో ఏం నేర్చుకున్నాం, మోసపోకుడి దేవుడు వ్యతిరేకోబడి. అంటే ఏం చేయాలనుకున్నాడు, సాతాను వచ్చేసి మొత్తం ఏంజల్స్ అన్నాను, అంటే దేవుడు తయారు చేసిన ఏంజల్స్ అన్నది దేవుడు విరుద్ధంగా చేయాలనుకున్నాడు. దానివల్ల ఏమైంది, దేవుడికి చిన్న పొరలు కూడా పడలేదు, ఏం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ కింద పడేసాడు. వాళ్ళకి వికృతంగా తయారైపు వాళ్ళకే నష్టం చేయాలి. వాళ్ళ పొజిషన్ అయ్యే పొజిషన్ ఫస్ట్ టైం ఈజీ కాదు, చాలా కష్టం, చాలా స్కిల్ వస్తుంది. అలా అంతేకాక ర్యాంక్ తెలిసి కూడా పడిపోయాడు. ఎందుకు, దేవుడికి విరుద్ధంగా వెళ్ళాడు కాబట్టి. కూర్చోవాలి, దేవుడికి విరుద్ధంగా వెళ్ళాడు కాబట్టి ఓకే. ఇప్పుడు మన కథ ఏమిటి, క్వశ్చన్స్ సరేనా? ఇప్పుడు సాతాను ర్యాంక్ ఏంటి, పరలోకంలో సాతాను ర్యాంక్ ఏంటి చెప్పారు. రైట్ అని రాంగ్ అని చెప్పి రైట్ అయితే తన ర్యాంక్, తన పేరు ఎలాంటి ర్యాంక్ ఉండేది, ఫస్ట్ ర్యాంక్ ఉండేది అనమాట. అంటే అందరికంటే పెద్ద ఏంజల్ ఎవరంటే తనే అనమాట. పవర్ఫుల్, అందగాడు, ఎక్కడ చూడలేడు అందగాడు అనమాట. అంత ఏంజల్స్ అందరికంటే పవర్ఫుల్, అందరూ ఏంజల్ అనమాట. గుర్తుపెట్టుకున్న ఏంజల్స్ అందరూ మగవాళ్ళు, ఓకేనా? ఆ ఏంజల్స్ లో ఆర్డర్ ఉంటాడు. ఇంకా కావాలంటే డిఫరెంట్ ఏంజల్స్, సర్వం మనిషి, సర్వం అన్ని పనులు డిఫరెంట్ ఏంజల్స్ ఎలా ఉంటారో నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను. మీరు ఇవి చూడాలంటే నెక్స్ట్ సండే రావాలి, సరేనా? అందరికీ నెక్స్ట్ ఏంజల్స్ ఎలా ఉంటారో చూపిస్తాను, దేవదూతలు ఎలా ఉంటారో చూపిస్తాను, సరేనా?
మీరు నెక్స్ట్ సండే రావాలి చూడాలంతే.